కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల 20 ఏళ్ల కల సాకారమైంది. సాగునీటి కోసం తహతహలాడిన ఆ ప్రాంతం ఇక నుంచి పచ్చటి పంట పొలాలతో కలకల్లాడనుంది. కల్వకుర్తి ఎత్తిపోతలతో నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందటంతో కృష్ణానది నీళ్లను కళ్లారా చూసి జనం మురిసిపోతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందిస్తామనే హామీ 2 దశాబ్దాల తర్వాత నెరవేరింది. దీంతో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాడ్గుల, ఆమనగల్, వెల్దండ మండలాల్లో 35,000 ఎకరాలకు సాగునీరు వస్తుండగా రైతులు ఆనందంలో మునిగిపోయారు. తొలిసారి తమ ప్రాంతాన్ని ముద్దాడిన కృష్ణా జలాలను చూసి జనం మురిసిపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా, నేటి రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల, దొడ్లపాడు వరకు 29 కిలోమీటర్ల కాల్వ నిర్మాణం, అక్విడెక్, డ్రాప్ స్ట్రక్చర్ల నిర్మాణాలను ఇరిగేషన్ ఆఫీసర్లు స్పీడ్గా పూర్తి చేయడంతో చివరి భూములకు కృష్ణా జలాలు చేరాయి. సాగర్కి వెళ్ళి వచ్చినటువంటి నీళ్లు శ్రీశైలం లాగా శ్రీశైలం నీళ్లు వచ్చినాయి. మనకు శ్రీశైలం నీళ్లు తలపైన చల్లుకుంటే శనేశ్వరం పోతుంది అన్నట్టు మన దగ్గరికి వచ్చినటువంటి సంతోషం ఒకటి. మన పంట పొలాలలో పారుతాయి అన్నటువంటిది గొప్ప ఆనందంతో మేము ప్రజలం అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. 2005లో జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు నిర్మాణం ప్రారంభమైంది. నాగర్ కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లోని సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. కేఎల్ఐ 29వ ప్యాకేజీలో భాగంగా కల్వకుర్తి సెగ్మెంట్ పరిధి మాడ్గుల మండలంలోని చివరి భూములకు సాగునీరు అందించేందుకు అప్పటి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుంచి వచ్చే ప్రధాన కాల్వకు నాగర్ కర్నూల్ సెగ్మెంట్లోని సిరసవాడ వద్దడిండి వాగు అడ్డంకిగా ఉండడంతో 2016లో పనులు నిలిచిపోయాయి. కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి వరకు మెయిన్ కెనాల్ నిర్మాణం 2018లో కంప్లీట్ కాగా మిడ్జిల్, ఊర్కొండ, కల్వకుర్తి మండలాలకు సాగునీరు అందింది. జంగారెడ్డిపల్లి వరకు వచ్చిన కేఎల్ఐ మెయిన్ కెనాల్ నిర్మాణాన్ని మాడ్గుల మండలం నాగిళ్ల వరకు పొడిగించే విషయాన్ని గత సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. ఈ కెనాల్ వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. 1 కిలోమీటర్ దూరమైనా తీసుకుపోయేంత ధైర్యం ఉంది మాకు. పైప్ లైన్ పండించుకుంటాం పంట రైతులం అనేది ఒకటి మనకు సంతోషంగా కల్పిస్తుందండి. మాకు ఇది వచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దసరా కూడా మంచిగా చేసుకుంటాం. కెనాల్ వచ్చి ఇక్కడ వచ్చి మంచి సెలబ్రేషన్, చేపలు పట్టుకోవడం, సన్నకారు రైతులు కూడా బతకడం, దూళ్ళు దుష్కలు కాలువ పొడత కెనాల్ పొడత మేపుకోనికి కూడా అక్కడ ఒక సన్నకారు రైతు కూడా బతకనికి కూడా అవకాశం కల్పించినందుకు మాకు సంతోషంగా అనిపిస్తుందండి. మాకు దగ్గరలో మాకు ఒక 100 మీటర్ల పైప్ వేసుకుంటే మా పంటలకు ఎంతో రక్షణ ఉంటుంది. కాబట్టి మాకు ఈ కాలువ వచ్చిన నీళ్ళు ఇచ్చినందుకు మా రైతులు ఎంతో సంతోషిస్తున్నాం. ఈ చుట్టుపక్కల పొలాల గిట్ల ఎంతో మేము ఆనందంగా ఉన్నాం. 2018లో మాడ్గుల మండలం వరకు 59 కిలోమీటర్ల కాల్వ నిర్మాణానికి అవసరమైన 500 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన పరిహారం చెల్లింపు, కాల్వ నిర్మాణ పనులకు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేసింది. కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి నుంచి వెల్దండ మండలం మీదుగా ఆమనగల్లు, మాడ్గుల మండలం నాగిళ్ల వరకు 59 కిలోమీటర్ల మెయిన్ కెనాల్ నిర్మాణ పనులకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. వెల్దండ మండలంలో కాల్వకు అడ్డంగా అటవీ భూములు, రైతుల పొలాల్లో టేకు చెట్లు ఉండడంతో పనులు నిలిచిపోయాయి. 5 లక్షల పరిహారం చెల్లించడానికి 5 ఏళ్లు నిర్లక్ష్యం చేసింది. దీంతో 180 కోట్లతో నిర్మాణం కావాల్సిన కాల్వల వ్యయం 360 కోట్లకు పెరిగింది. 29వ ప్యాకేజీలో గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలోని కల్వకుర్తి సెగ్మెంట్ మాడ్గుల మండలానికి సాగునీరు ఇచ్చేలా డిపిఆర్ రూపొందించి టెండర్లు ఫైనల్ చేసింది. కానీ వివిధ కారణాలతో కాల్వ పనులను పొడిగించకపోవడంతో మండలాల రైతులు 7 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది దగ్గర 50 ఏండ్ల కలన, 100 ఏండ్ల కలన. మా జీవితంలో కూడా మా పెద్ద మనుషులు కూడా ఊహకందని ఒక గొప్ప కార్యక్రమం, ఒక విశేషంగా మేము భావిస్తా ఉన్నాము. ఈ యొక్క నీళ్లు రావడం పట్ల మాకు ముందు మా పొలాలు అంతా సస్యశ్యామలంగా, ఎక్కడ చూసినా ఇంత ముందుకు వేరే పొలాలను చూసి మేము ఎంతో అక్కడ చూసి అది చేసేవాళ్ళం. ఈ రోజు మా వరకు నీళ్ళు వచ్చి మా ముంగల పారుతుంటే ఎంతో సంతోషంగా, ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము. మరి ఎంత చేసినా ఈ యొక్క కృషి చేసినటువంటి పెద్దలకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెల్దండ మండలం బర్కత్పల్లి వరకు నిర్మించిన మెయిన్ కెనాల్ కు అడ్డంకిగా మారిన ఫారెస్ట్ భూములతో పాటు ప్రైవేట్ భూముల్లోని టేకు చెట్లకు, నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లింపుపై దృష్టి సారించింది. ఇందుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తీవ్రంగా కృషి చేశారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో 350 ఎకరాలు, నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో 150 ఎకరాలకు పరిహారం కింద రైతులకు 37 కోట్లు చెల్లించడంతో కాల్వ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. 2 దశాబ్దాలుగా ఎదురు చూసిన కేఎల్ఐ కాల్వలోకి నీరు వస్తుండటంతో చూసేందుకు రైతులు ఆయా గ్రామాల ప్రజలు ఉత్సాహంగా వస్తున్నారు. తమ ప్రాంతంలో కృష్ణానది నీళ్లు రావడం రైతు కుటుంబాల్లో సంతోషాన్ని నింపిందన్నారు.